ఈ రాజును గురించిన క్షుణ్ణమైన అధ్యయనం నేను చేస్తాను. నన్ను ఎలా ఆయన ఈ లోకానికి వెలుగుగా చేస్తాడు, నన్ను ఎలా ఆయన ఈ భూమికి ఉప్పుగా సారమిచ్చేదిగా చేస్తాడు, నేను ఏ విధంగా ఆశీర్వాదంగా మారతాను, నేను ఏ విధంగా సంఘానికి ఆశీర్వాదం అవుతాను, నేను ఏ విధంగా ఈ సమాజానికి ఆశీర్వాదం అవుతాను, నేను ఏ విధంగా ఈ కృష్ణపట్నం గ్రామానికి ఆశీర్వాదం అవుతాను అన్న ప్రశ్నతో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆయన ప్రత్యక్షత కలిగిన ఎవరు మతంతో ఆగిపోరు. ఆయన ప్రత్యక్షత కలిగిన ఎవరు సేవకుల పట్ల, సేవకులు చేసే సేవ పట్ల నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండరు. ఆయన ప్రత్యక్షత కలిగిన వారు మానవ సమాజం పట్ల, మనుషుల మధ్య బంధాల కోసం, గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం ఎప్పుడు ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఆయన చెప్పిన మాటలను ప్రజలకు చేరవేస్తూ ఆయన వచ్చి నివాసయోగ్యమైన స్థలముగా మిమ్మల్ని మార్చినప్పుడు అందులో మా మామ ఉండాలి, మా అత్త ఉండాలి, మా బాబాయ్ ఉండాలి, మా గ్రామస్తులందరూ ఉండాలి అన్న పెద్ద కల కంటారు. ఆ దర్శనాన్ని తీసుకునే సంఘం ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటారు. ఆ దర్శనం కలిగి ఉన్నటువంటి వారే సంఘం అవుతారు. ఆ దర్శనం గనక కలిగి లేకపోతే మనము ఒక సమాజంలో ఏదో ఒకటి అలా బ్రతికిపోతాం. ఆ ప్రత్యక్షత, ఈ రాజు ప్రత్యక్షత, తండ్రి మరియు ఆయన ఆత్మ పంపినటువంటి రాజు యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో కలగాలి అని నేను ఆశపడుతున్నాను. కూర్చున్నవారు, అలాగే మైకుల ద్వారా వింటున్నవారు ఈ రాజుతో సంబంధం, ఈ రాజుతో పరిచయం ఏర్పరచుకుంటే ఆ రాజు తన నివాసమును విడిచి మన మధ్యకు రావటానికి వస్తాను 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 అని చెప్పాడు. ఉదయం చూసాం కదా జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో తన సింహాసనమును విడిచి మన మధ్యకు వచ్చినట్టుగా మనం చూస్తాం. సువార్తలలో ఆయన పేరు యేసు అని ఎందుకుంటుంది అని అంటే ఆయన తన ప్రజలను తానే రక్షిస్తాడు, ఆయన తన ప్రజలను తానే విమోచిస్తాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్ అని ఉంటుంది. ఎందుకు? దేవుడు మన మధ్య, లేకపోతే మనకు తోడుగా ఉంటాడు. క్రైస్తవం చెప్పే ఏకైక సత్యం, దీన్ని మించిన సత్యం ఇంకొకటి లేదు. ఆయన వచ్చి నీకు తోడుగా ఉండటమే క్రైస్తవం. ఆయన వచ్చి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ యొక్క వెలుగులో సమాజాలను ఎలా వృద్ధి చేశాడు, సమాజాలను ఎలా కట్టాడు, ప్రేమను ఎలా నింపాడు. ఆయన మరణ పునరుత్థానాల తర్వాత 60 సంవత్సరాలకు ఒక ప్లేగ్ వచ్చింది, కరోనా లాంటిది. వందలకు వందలు గుట్టలు గుట్టలుగా పడి చనిపోతున్నారు. అందరూ వాళ్ళ ఇల్లు విడిచి, రాజులు సైతం కోటలు విడిచి దూరంగా అరణ్యాలకు పారిపోయే సమయంలో క్రైస్తవ సమాజం నిలబడింది. క్రైస్తవ సమాజం అలా రోగంలో ఉన్న వారిని ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళ కట్లు కట్టింది. వాళ్ళ వాంతులు, వాళ్ళ విరోచనాలు, వాళ్ళ జ్వరం, వాళ్ళ శరీరానికి సేవలు పరిచర్యలు చేసింది. అలా సేవలు పరిచర్యలు చేసినటువంటి సమాజం, దాని కారణంగా కొంతమంది చనిపోయారు కూడా క్రైస్తవంలో ఉన్నవారు, కానీ విడిచిపెట్టలేదు. కారణం ఏమిటి అని అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ సమాజం, బైబిల్ యొక్క ప్రత్యక్షతలో ఈ రాజుతో పరిచయం. ఈ రాజు పరిచయం ఏం చేస్తుంది అని అంటే దీనమైన వారికి, అవసరతలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి ప్రాణాలు పోయినా సరే సహాయపడతాం అని నేర్పిస్తుంది. ఇది కృష్ణపట్నానికి అవసరం, మీ ఊరికి అవసరం, మీ ఊరిలో ఉన్న సమాజంలో ఉన్న అనేకులకు మీ సహాయం అవసరం. ఆ తర్వాత 80లో ఇంకొకటి వచ్చింది, ఆ తర్వాత 300లో వచ్చింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా సార్లు మన దేశంలో ఇదే రాజమండ్రి ప్రాంతంలో ఒక్కసారి బ్యారేజ్కి ముందున్న సమయంలో వర్షం పడితే, గోదావరి పొంగితే ఇక్కడున్న పల్లెలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అలా నీరంతా వెళ్ళిపోయిన తర్వాత పండటానికి ఏమీ లేక ఆకులు తప్పింది. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక బ్రిటిష్ రాజ్యంలో ఒక సామాన్యమైన జనరల్ గా ఉన్న వ్యక్తి గుర్రం వేసుకుని ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ యొక్క వెలుగు, ఈ రాజుతో పరిచయం, నువ్వు ఎలా ఖాళీగా ఉంటావు, ఈ ప్రజల దుఃఖాన్ని చూస్తూ నువ్వు ఎలా ఖాళీగా ఉంటావు అని ఆయన వేసిన ప్రశ్నకు స్పందనగా పైన కలకత్తా మొదలుకొని కింద
చెన్నై వరకు ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. ఇటు కృష్ణ, ఇటు గోదావరి, అటు తుంగభద్ర, అటు కేసీ కెనాల్, వీటన్నిటి యొక్క డిజైన్ చేస్తారు. భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చడానికి ఒక్క వ్యక్తి ఈ రాజును కలిసిన తర్వాత, ఈ రాజుతో పరిచయం ఏర్పడితే, 66 పుస్తకాలున్న బైబిల్ యొక్క ప్రకాశం మీ జీవితంలో పడితే, ఆయన సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు ఒక బ్యారేజీ కట్టాడు. ఇన్నేళ్లగా ఉన్నటువంటి మనం చేయలేనిది ఒక్క క్రైస్తవ సమాజం, మనుషులను ప్రేమించే సమాజం, మనుషుల మధ్య మంచి జరగాలి అనే ఆశించే సమాజం. దాని ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అతి సారవంతమైన భూముల్లో ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల భూమి సారవంతమైనదిగా మారింది. కారణం ఒక్క మనిషి యొక్క విధేయత. అలా క్రైస్తవ సమాజం, ఈ రాజును ఎరిగినటువంటి క్రైస్తవ సమాజం ఈ రాజు యొక్క రాజ్యాన్ని ఈ దేశంలో విస్తరింపజేస్తూ ఉంది. బానిసత్వ విముక్తి ఈ భారతదేశంలో క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. అందరికీ చదువు భారతదేశంలో క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. జోగిని వ్యవస్థను మనం అడ్డుకోవాలి, భారతదేశంలో జరిగినటువంటి క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. అలాగే అందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనం తీసుకొచ్చినటువంటి విప్లవం. అందరికీ సమానమైనటువంటి హక్కులు మనం తీసుకొచ్చినటువంటి విప్లవం. అందరికీ సమానమైన న్యాయం, సమన్యాయం క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ నిర్మాణాన్ని మళ్ళీ ఆ ప్రత్యక్షత దగ్గరికి వెళ్ళండి. ఒక నూతన సృష్టి కార్యం నేను చేస్తున్నానని చెప్పాడే, ఆ ప్రత్యక్షత దగ్గరికి వెళ్ళండి. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం అక్కడెక్కడో మెసపటోమియాలో ఆగిపోలేదు, మన దేశానికి నీ ఊరికి వచ్చింది. మన చుట్టుపక్కల ప్రాంతాలను సుభిక్షంగా మార్చింది. ఈరోజు రాత్రి మతం అన్నటువంటి ఆలోచనను పక్కన పెట్టి, ఎవరో ఒక వ్యక్తిట ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం తన ప్రత్యక్షతను చూపించాడు. ఆయన రాజట, ఆయన కాపరియట, ఆయన ఒంటరితనంలో తోడుగా ఉంటాడు, ఆయన దరిద్రంలో మనల్ని దరిద్రం నుంచి పైకి లేపుతాడట, ఆయన సుభిక్షతనిస్తాడు, ఆయన సమానత్వం గురించి చెప్తాడట, ఆయనకు స్త్రీలన్నా, బలహీనులన్నా, పిల్లలన్నా చాలా ఇష్టమట. ఆయన మార్గంలో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని గనుక మీరు నిర్ణయించుకుంటే, మీ ద్వారా, మన ద్వారా ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ కూర్చున్న మీరు, అలాగే మైకుల ద్వారా వింటున్న వారు, మీకేమైనా ప్రశ్నలు ఉంటే స్థానికంగా ఉన్న సేవకుని అడిగి చూడండి. లేదు, నా అనుమానాలు, నాకున్న అపోహలు, నాకున్న ప్రశ్నలు పక్కన పెట్టి ఈ రాజుతో నాకు పరిచయం కావాలి అని అనుకుంటే మీకెవరూ అక్కర్లేదు. ఒక్కసారి మీ మనసును తెరిచి ఈ రాజును ఆహ్వానించండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము నీ ప్రత్యక్షత ఉండదు కదా, మరి ఈరోజు నాకు ఇస్తావా అని అడుగుతుంది. మీ జీవితాన్ని మారుస్తాడు. ఒకే ఒక్క మాట, నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు అన్న ఒక్క మాటతో నా జీవితాన్ని మార్చాడు. ఈ మతమన్నా, ఈ మతం ప్రజలన్నా ఏవగింపుతో నేను నా జీవితాన్ని మార్చాడు, తలక్రిందులు చేశాడు. దేశానికి, సమాజానికి ఉపయోగపడకపోయినా కనీసం నా ద్వారా సిగ్గు తెచ్చుకునే సమాజంగా ఉండకుండా నన్ను మార్చాడు. నీ జీవితంలో మార్పు సాధ్యం, నీ జీవితంలో అద్భుతం సాధ్యం, నీ జీవితంలో సక్సెస్ సాధ్యం, నీ జీవితంలో దేవునితో మరియు సాటి మనిషితో సంబంధం మళ్ళీ సాధ్యం. తల ఉంచుకుంటే ప్రార్థించండి. నేను చెప్పినట్లుగా నా సమయంలో నేను ముగిస్తున్నాను, కానీ ప్రశ్న అలాగే ఉంది. తలలో ఉంచుకుని ఒక్కసారి, ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషం అడుగుతున్నాను మీ దగ్గర. విన్నటువంటి ఈ 45-50 నిమిషాలు ప్రాంగణంలో ఉన్న మైక్ ద్వారా వింటూ ఉంది. ఈ రాజుతో, ఈ వ్యక్తితో నీకు సంబంధం ఉందా? వ్యక్తిగతమైనటువంటి సంబంధం. ఈ రాజుతో నువ్వెప్పుడైనా మాట్లాడావా? నువ్వెప్పుడైనా చేయగలిగి చూసావా? నువ్వెప్పుడైనా ఆయనతో సంభాషించావా? ఆయన హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశావా? ఆయన నిన్ను విశ్వ మానవ విప్లవంలో ఒక భాగంగా చేయాలనుకుంటున్నాడు.
మనుష్యులు రూపొందించుకున్నటువంటి కల్పిత కథల నుండి నిన్ను విడిపించి మానవ కళ్యాణం కోసం నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. నీ జీవితం ద్వారా అనేకులను ఆశీర్వదించాలనుకుంటున్నాను. దానికి ముందు నువ్వు ఆశీర్వదించాలి. ఆ రాజు ఈరోజు నీ పక్కన నిలబడుకొని వుడ్ యు లైక్ టు ట్రావెల్ విత్ మీ అని అడుగుతున్నాడు. నువ్వు నాతో కలిసి నడుస్తావా అని అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే ఈరోజు ఆ రాజుతో ఒక్క మాట చెప్పు, ఆ దేవునితో ఒక్క మాట చెప్పు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము నీ ప్రత్యక్షత ఉందట. భూమి ఆకాశములకు పునాది నువ్వు వేసావట. నువ్వు పిలిస్తే అన్ని వచ్చి నిలబడేటటువంటి కలిగి ఉన్నది ఏది నువ్వు లేకుండా కలగలేదు అని చెప్తూ ఉంటే నా పట్ల నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? సరే, ఒక్కసారి నేను నీతో నడిచి చూస్తా. సరే, నువ్వు నా జీవితంలోకి వస్తే నేను ఎలా బ్రతుకుతానో చూస్తాను. ఈ సవాలు గనక నువ్వు స్వీకరిస్తే నీ జీవితం మారబోతుంది. గొప్పగలిగిన తండ్రి, మా మధ్యలో ఉండి మీరు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చలనం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మరియు ప్రభా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మా హృదయాల్లో నుండి సాతానుడు దొంగిలించగలరు. నేను మీ కొరకు, మీరిచ్చిన పిలుపు కొరకు, మీరు చేస్తున్నటువంటి నూతన సృష్టి కార్యంలో భాగస్థులమయ్యే కొరకు మా జీవితాలను మార్చిన మేము మీకు అంకిత భావంతో బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.